మరి మూసీ ప్రాజెక్టు తీసుకుపోయే డ్రింకింగ్ వాటర్ ప్రాజెక్ట్ కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా 1,000 కోట్ల రూపాయల పనులు చేస్తా ఉన్నాడు. హెచ్ఎండబ్ల్యూఎస్ లో 1,000 కోట్ల రూపాయలతో ఎస్టీపీలు చేస్తుండు. మరి ఆ టెండర్లన్నీ రద్దు చేయండి, బ్లాక్ లిస్ట్ చేయండి రాఘవ కన్స్ట్రక్షన్ ను. ఇప్పుడు మాట్లాడుతున్నది ఎవరు? ఒక ఆయన కేంద్ర మంత్రి, కేంద్ర హోంశాఖ మంత్రి మాట్లాడతాడు. ఇంకో కొంతమంది ఏమో అధికార పార్టీ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు మాట్లాడతారు. ఏది నిజం? ఇసుక మాఫియా జిలెటిన్లు పెట్టి పేల్చింది నిజమా? అయితే అరెస్ట్ చేయండి, వాళ్ళ మీద కేసులు బుక్ చేయండి. ఒకవేళ కాంట్రాక్టర్ సరిగా నిర్మాణం చేయలేదా, వెంటనే ఆ కంపెనీని రాఘవాను బ్లాక్ లిస్ట్ చేయండి. ఈ రాష్ట్రంలో చేస్తున్న అన్ని టెండర్లను కూడా రద్దు చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఏం డ్రామా? మీరు ఎన్ని డ్రామాలు ఆడతారు ఈరోజు? అసలు ఒక్క చెక్ డ్యాం కట్టిండ్రా? ఒక్క చెరువు తవ్విందా 2 ఏళ్ల కాంగ్రెస్ పాలనలో? ఏం చెప్పారు అసెంబ్లీలో ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు? ఏడాదికి 6 లక్షల ఎకరాలకు నీళ్లు ఇస్తామన్నారు. 2 ఏళ్లయింది కదా, 12 లక్షల ఎకరాలకు నీళ్లు ఇచ్చారా? 12 లక్షలు కాదు, 1 లక్ష ఎకరాల కన్నా మీ 2 ఏళ్ల కాంగ్రెస్ పాలనలో 1 లక్ష ఎకరాల కన్నా నీళ్లు ఇచ్చారా? ఇస్తే ఎక్కడిచ్చారో చెప్పండి. ఒక్క చెక్ డ్యాం కట్టారా? ఒక్క చెరువు కట్టారా? కట్టిందేమి లేదు, అన్ని విధ్వంసమే. ఇలా కాళేశ్వరం ప్రాజెక్టు మీద విషం జిమ్ముతా ఉన్నారు. ఎన్డీఎస్ఏ కమిషన్, విజిలెన్స్ కమిషన్, ఘోష్ కమిషన్ల పేరు మీద కాలయాపన చేస్తా ఉన్నారు. 2 ఏళ్లయింది, ఈ రోజు కన్నా రిపేర్ చేశారా దాన్ని? ఎందుకు కాళేశ్వరం మరమ్మతు చేస్తలేరు? ఇలా కాళేశ్వరం ప్రాజెక్టు కింద లక్షల ఎకరాలకు నీళ్లు ఇచ్చే అవకాశం ఉంది. ఇవాళ యాదాద్రి జిల్లాలో, సిద్దిపేట జిల్లాలో, మెదక్ జిల్లాలో, కరీంనగర్ జిల్లాలో, సిరిసిల్ల జిల్లాలో, సంగారెడ్డి జిల్లాలో కొద్దిపాటి ఖర్చుతో పిల్ల కాలువలు, పంట కాలువలు తవ్వితే లక్షల ఎకరాలకు నీళ్లు ఇచ్చే అవకాశం ఉంది. కేసీఆర్ కు పేరు వస్తుందని, బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ప్రజలు యాద్ చేసుకుంటారని ₹1 కూడా ఇస్తలేరు 2 సంవత్సరాల నుంచి. ఒక్క కాలువ తవ్వినరా కాళేశ్వరంలో మీరు? ఇలా మల్లన్న సాగర్ లో 25 టీఎంసీల నీళ్లున్నాయి. కొండ పోచమ్మ సాగర్ లో కాళేశ్వరంలో భాగంగా కట్టిన కొండ పోచమ్మలో 10 టీఎంసీలు ఉన్నాయి. అన్నపూర్ణలో 3.5 టీఎంసీలు ఉన్నాయి. రంగనాయక్ సాగర్ లో 3 టీఎంసీలు ఉన్నాయి. దాని కింద ఇన్ని కాలువలు తవ్వితే లక్షల ఎకరాల్లో పంట పంటది కదా. ఎందుకు దవ్వుతలేరు కాలువలు? కాలువలు తవ్వితే కాళేశ్వరం కింద పంట పండిందని, కేసీఆర్ యాదికొస్తాడని, కేసీఆర్ మీద ద్వేషంతో, కోపంతో రాష్ట్ర రైతుల నోట్లో మట్టి కొడుతున్నారు కదా మీరు. ఇలా కాళేశ్వరంలో 3 రకాలుగా నీళ్లు వస్తాయి. బాగా వర్షాలు పడితే ఎస్ఆర్ఎస్పీ నుంచే మనం మిడ్ మానేర్ నుంచే కాళేశ్వరం మోటార్ లాంచ్ చేస్తాం. మధ్యంతరమైన వర్షాలు పడితే ఎల్లంపల్లి నుంచి మోటార్ లాంచ్ చేస్తాం. ఎక్కడా వర్షం లేకపోతే మేడిగడ్డ దగ్గర మోటార్ లాంచ్ చేస్తాం. గత 2 సంవత్సరాలుగా మంచిగా వర్షాలు పడ్డాయి. మిడ్ మానేర్ నుంచి మోటార్లు కాళేశ్వరం మోటార్ లాంచ్ చేసినారు. ఎల్లంపల్లి నుంచి కాళేశ్వరం మోటార్ లాంచ్ చేసినారు. మరి ఆ నీళ్లను సద్వినియోగం చేయడానికి ఎందుకు కాలువలు తవ్వరు అని నేను అడుగుతా ఉన్నా. రేవంత్ రెడ్డి కాళేశ్వరం కూలిందంటాడు. మరి కాళేశ్వరంలో భాగంగా కట్టిన మల్లన్న సాగర్ నుంచి హైదరాబాద్ కు 8,000 కోట్లు ఖర్చు పెట్టి పైప్ లైన్లు వేస్తా, మూసీలో నీళ్లు పోస్తా అంటాడు. ఆ నీళ్లు మల్లన్న సాగర్ ఎవరు కట్టి? నీ తాత కట్టిందా? నీ కాంగ్రెస్ కట్టిందా? మల్లన్న సాగర్ కట్టింది కేసీఆర్ కాదా? మల్లన్న సాగర్ కట్టింది కాళేశ్వరంలో అంతర్భాగం కాదా? మల్లన్న సాగర్ నుంచి నువ్వు హైదరాబాద్ తీసుకుపోయే నీళ్లు కాళేశ్వరం నీళ్లు కావా మిస్టర్ రేవంత్ రెడ్డి అని నేను అడుగుతా ఉన్నా. అన్ని దొంగ మాటలు.